ఢిల్లీకి పన్నులు కట్టి సలాం కొట్టే రెండో శ్రేణి పౌరులుగా తాము బతకదలుచుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అత్యధిక పన్నులు చెల్లిస్తున్న దక్షిణాదిపై ఆర్థిక వివక్ష చూపుతున్న కేంద్రం డిలిమిటేషన్ పేరుతో రాజకీయంగానూ సౌత్ను బలహీనపరిచే కుట్ర చేస్తోందని ఆరోపించారు. బెంగళూరులో జరిగిన ది హిందూ హడిల్ 2026 సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి లాంటి కీలక పదవులన్నీ ఉత్తరాది వారే పంచుకున్నారని, ఢిల్లీ వద్ద బలాన్ని చూపించే సీట్లు దక్షిణాదికి లేకపోవడమే ఇందుకు కారణం అన్నారు. కాగా రాష్ట్రంలోని 27,000 సర్కారు బడులను హేతుబద్ధీకరించి 4,000 స్కూళ్ల పరిధిలోకి తెచ్చి విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. కేవలం 15 నెలల కాలంలో రికార్డు స్థాయిలో 67,716 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. త్వరలోనే మరో 5,000 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రకటన విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ వివక్ష చాలా తీవ్ర స్థాయిలో ఉందని, 99% అనుమతులు వచ్చినా 1% అనుమతి కోసం గుజరాత్లో పెట్టుబడులు పెట్టండి, అప్పుడు పర్మిషన్లు ఇస్తాం అని చెప్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేంద్రంతో పోరాడడం తమ జీవితంలో భాగమని, ప్రతిరోజు పళ్ళు తోముకోవడం ఎంత సహజమో కేంద్ర ప్రభుత్వంతో పోరాడడం కూడా అంతే సహజమని మాట్లాడారు.